మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు? మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవగా ఊపలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురుకున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటలు ఏమైనా ఏ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్ గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు, మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి. ఇంకా స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి అని అంటే, అది అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు రాసిచ్చిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అది నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇది ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి గారి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏంది అన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు చెప్పాము. ఇష్టం ఏమన్నారు వీటిని? సరే, ఇది కృష్ణమోహన్ రెడ్డిది, డాక్టర్ సంజయ్, సంజయ్ డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కండవ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు అది కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని? వినాయక చవితి శుభాకాంక్షలు. ఇందులో ఎవరి పేరు ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి?
కేసీఆర్ ఉండాలి కదా. టీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా గీడ. ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరి ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది, మీనాక్షి, బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం?